హలో ఎవరివన్, నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఆర్ఆర్బి గ్రూప్ డి అర్థమెటిక్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. 28 నవంబర్ 2025 షిఫ్ట్ 1 పేపర్. ఫస్ట్ క్వశ్చన్. ఫస్ట్ వన్, ఆఫ్టర్ సెల్లింగ్ an ఆర్టికల్ అట్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 25%. ఫస్ట్ మనం ఆర్డర్లో రాసుకోవాలి. కాస్ట్ ప్రైస్, మార్కెట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. ఇక్కడ డిస్కౌంట్ ఎంత ఇచ్చా? 25% అయితే ఇచ్చా. డిస్కౌంట్ మనం దేని మీద ఇస్తాం? మార్కెట్ ప్రైస్ మీద. పర్సంటేజ్ ప్రాఫిట్. పర్సంటేజ్ ప్రాఫిట్ అంటే కాస్ట్ ప్రైస్ కి సెల్లింగ్ ప్రైస్ కి మధ్యలో ఉంటుంది. ఎంత? 2%. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? మార్కప్ పర్సంటేజ్. కాస్ట్ ప్రైస్ కి మార్కెట్ ప్రైస్ కి మధ్యలో మార్కప్ పర్సంటేజ్ ఉంటుంది. ఎంత ఉండదో తెలియదు కదా, ఎక్స్. మీరు గమనిస్తే ఈ 2% కలిపితే ఈ సింగిల్ పర్సంటేజ్ వస్తుంది. 2% సింగిల్ పర్సంటేజ్ లో రాయాలంటే ఫార్ములా ఇది, ఎక్స్ ప్లస్ వై ప్లస్ XY బై 100. ఈ 2% కలిపితే ఎంత? 2. ఎక్స్ అంటే ఎక్స్, వై అంటే ఎంత? -25. డిస్కౌంట్ అంటే మైనస్ అని. ఎక్స్ ఇంటూ -25 బై 100. సాల్వ్ చేస్తే ఎక్స్ వాల్యూ వస్తుంది. నెక్స్ట్ ఎక్స్ మైనస్ 25 బై ఎక్స్ బై 100 అంటే 25 ఫోర్స్ కదా. ఎక్స్ మైనస్ ఎక్స్ బై 4 అంటే 3x బై 4. లెఫ్ట్ సైడ్ -25, రైట్ సైడ్కి వెళ్తే ప్లస్. 2 + 25 27. 3 9s. ఎక్స్ వాల్యూ 36. 4 × 9 36. ఆన్సర్ 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ద కాస్ట్ ఆఫ్ వాషింగ్ మిషన్ ఈస్ 50% లెస్ దెన్ కాస్ట్ ఆఫ్ టీవీ. టీవీ ప్రైస్ 100 అనుకుంటే వాషింగ్ మిషన్ ప్రైస్ ఎంత? 50. చూడండి, 50% లెస్ అంటే 50% కదా. 50% ఆఫ్ 100 అంటే 50 అని. నెక్స్ట్ స్టార్టింగ్ ఈ విధంగా ఉన్నింది. వాషింగ్ మిషన్ ప్రైస్ స్టార్టింగ్ లో 50 ఉన్నింది, టీవీ ప్రైస్ 100 ఉన్నింది. కాస్ట్ ఆఫ్ వాషింగ్ మిషన్ ఇంక్రీస్డ్ బై 33%. వాషింగ్ మిషన్ యొక్క కాస్ట్ ఎంత పెరిగింది? 33% పెరిగింది. 33% ఆఫ్ 50. 5 3s 15. 5 3s 15. పర్సంటేజ్ అంటే 1/100, 2 డెసిమల్స్. చూడండి, వాషింగ్ మిషన్ ఓల్డ్ ప్రైస్ వచ్చి 50, న్యూ ప్రైస్ ఎంత? 50 + 16.5 66.5. టీవీ స్టార్టింగ్ ప్రైస్ ఎంత? 100. ఇప్పుడు టీవీ ప్రైస్ ఎంత తగ్గింది? 13% తగ్గింది. 100లో 13 తగ్గితే ఎంత? 87. ఇక్కడ ఏమడిగారు? పర్సంటేజ్ చేంజ్. పర్సంటేజ్ చేంజ్ ఎలా కనుక్కోవాలా? డిఫరెన్స్ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100. ఇక్కడ ఎన్ని వాషింగ్ మిషన్స్? 4. ఎన్ని టీవీలు ఉన్నాయి? 2 ఉన్నాయి. స్టార్టింగ్ రేట్ ఉన్నప్పుడు 4 వాషింగ్ మిషన్స్ 2 టీవీస్ ఎంత అమౌంట్ అవుతుంది? 54 200. 200 + 200 400 కదా. నెక్స్ట్ 5 4s 20, 6 4s 24, 26 26. నెక్స్ట్ 7 2s 14, 8 2s 16, 174. ఇప్పుడు ఎంత కాస్ట్ అవుతుంది? 266 ఒక 174 యాడ్ చేస్తే 14 440 కదా. డిఫరెన్స్ ఎంత? 40. ఇనిషియల్ వాల్యూ 400, పర్సంటేజ్ కావాలి కదా, ఇంటూ 100. 100 4s 4 10s. ఆన్సర్ ఎంత? 10%. ఇంక్రీజ్ అయింది కదా. 400 440 అయింది, 10% ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ నవ్య అండ్ భవ్య కెన్ పెయింట్ హౌస్ ఇన్ 40 days and 60 days. నవ్య వచ్చి 40 days, భవ్య వచ్చి 60 days. దే వర్క్ ఆన్ ఆల్టర్నేట్ డేస్ స్టార్టింగ్ విత్ భవ్య. ఫస్ట్ డే ఎవరు పని చేస్తారు? భవ్య. సెకండ్ డే వచ్చి నవ్య పని చేస్తారు. నవ్య వచ్చి 40 days లో కంప్లీట్ చేస్తారు. ఈయన హౌ మెనీ డేస్? దే టుగెదర్ కంప్లీట్ పెయింటింగ్ దట్ హౌస్ అన్నారా? వాళ్ళు ఆల్టర్నేట్ డేస్ లో వర్క్ చేశారు. అలా వర్క్ చేస్తే ఎన్ని డేస్ లో కంప్లీట్ అయిపోతుందని అడిగారు. టోటల్ వర్క్ ని ఎల్సిఎం అని తీసుకుందాం. 60కి 40కి ఎల్సిఎం ఎంత?
22s 23s. ఎల్సిఎం వచ్చి 20 into 2 40, 40 into 3 120. టోటల్ వరకు 120. వన్ డే వర్క్ ఎంతో చూద్దామా. బి వచ్చి 60 డేస్లో చేస్తారు. 60 డేస్లో 120 యూనిట్స్ అంటే వన్ డేకి 2 యూనిట్స్ కదా. నవ్య వచ్చి 40 డేస్లో చేస్తారు. వన్ డేకి 3 యూనిట్స్. నెక్స్ట్ ఆల్టర్నేట్ డేస్లో వర్క్ చేస్తారు అంటే 2 డేస్కి ఎన్ని యూనిట్స్ అయిపోతాయి? 5 యూనిట్స్. ఫస్ట్ డే భవ్య 2 యూనిట్స్ చేస్తారు. సెకండ్ డే నవ్య 3 యూనిట్స్ చేస్తారు అంటే 5 యూనిట్స్ అయిపోతాయి. ఎన్ని డేస్లో? 2 డేస్లో. కానీ మనం చేయాల్సింది 120 యూనిట్స్ కదా. పైన ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 120 వస్తుంది? 24. 2 into 24 ఎంత? 48. ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ ట్రయాంగిల్ హ్యాస్ సైడ్స్. ట్రయాంగిల్ యొక్క సైడ్స్ ఇచ్చారు. ఏరియా అడుగుతున్నారు. సైడ్స్ అంటే ఏబిసి కదా. ఏరియా ఫార్ములా ఏమి? హెరాన్స్ ఫార్ములా. స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. ఎస్ అంటే సెమీ పెరిమీటర్. ఎలా కనుక్కోవాలా? ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. 7 plus 9 plus 12 by 2. 12 plus 9 21, 28 by 2 అంటే 14 కదా. ఎస్ వాల్యూ 14. 14 minus 7, 14 minus 9, 14 minus 12. ప్రతి ఒక్కరు క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ని ప్రతి ఒక్కరు కామెంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ మోడ్ ఆఫ్ ద డేటా. మోడ్ అంటే మోస్ట్ రిపీటింగ్ నెంబర్. ఇక్కడ ఉండే వాటిలో ఏది ఎక్కువసార్లు రిపీట్ అవుతా ఉందో చెప్పాలి. అలా చెప్పాలంటే మనకు ఎక్స్ వాల్యూ వై వాల్యూ తెలియాలి కదా. ఇక్కడ 2 ఈక్వేషన్స్ ఇచ్చారు. ఈక్వేషన్స్ ఏమి ఇచ్చారు? 3x plus 7y is equal to 42, 7x plus 3y 58. ఈ రెండింటిని సాల్వ్ చేసి ఎక్స్ వాల్యూ వై వాల్యూ కనుక్కోవాలి. సాల్వ్ చేసేదానికి షార్ట్ కట్ ఉంది. ఎక్స్ వాల్యూ కనుక్కోవచ్చు. ఎక్స్ వాల్యూ కావాలంటే ఎక్స్ని వదిలేసేయాలి. ఇలా క్రాస్ మల్టిప్లై చేయాలి. 7 into 58 minus 42 into 3 నా. 7 into 58 minus 42 into 3. ఇంత ముందుగా ఈ విధంగా చేశారు. సేమ్ ఇదే విధంగా బ్యాక్ సైడ్కి చేయాలి. 7 into 7 minus 3 into 3 నా. నెక్స్ట్ 7 7s 49. 49లో 6 పోతే 43 కదా. 7 7s 49. 49లో 9 పోతే 40 కదా. నెక్స్ట్ 8 7s 56. 7 5s 35. 40. నెక్స్ట్ 3 2 6. 3 4s 12. 406లో 126 తీసేయండి. 8 3లో 1 పోతే 2. 28 అంటే ఎక్స్ వాల్యూ 7 వస్తుంది. ఇప్పుడు ఎక్స్ వాల్యూ 7 అంటే 7 4 టైమ్స్ రిపీట్ అయింది. ఉండే వాటిలో ఏది ఎక్కువసార్లు రిపీట్ అయింది? 7. అంటే ఆన్సర్ సెకండ్ ఆప్షన్. ఎక్స్ వాల్యూ తెలుసు కదా, సబ్స్టిట్యూట్ చేస్తే వై వాల్యూ కూడా వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఫాదర్ ఏజ్ ఈజ్ 5 times ఓల్డ్ యాజ్ ఇస్ సన్. సన్ ఏజ్ ఎక్స్ అనుకుంటే ఫాదర్ ఏజ్ ఎంత? 5x కదా. సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ అంటే ఫాదర్ ఏజ్ 5x, సన్ ఏజ్ x. సమ్ వచ్చి 54. 6x is equal to 54. x వాల్యూ 9. సన్ ఏజ్ అంటే x వాల్యూ 9. ప్రైస్ ఆఫ్ ద ఆయిల్ సక్సెస్ఫుల్లీ ఇంక్రీస్డ్ బై 50% అండ్ దెన్ 40%. 2 percentages ఇస్తే సింగిల్ పర్సంటేజ్ ఎలా చెప్పాలంటే ఫార్ములా ఉంది. x plus y plus xy by 100. x value 50, y value 40. 50 into 40 by 100. 2 zeros cancel. 50 plus 40 90. 5 into 4 20. Answer ఎంత? 110. నెక్స్ట్ క్వశ్చన్. సింప్లిఫై చేయాలి. ఇదే ఫార్మేట్లో ఉంది. a² - b².
ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కదా. ఈ రెండింటిని ప్లస్ చేసామంటే 2 వస్తుందా. 1.25లో 0.75 తీసేస్తే 0.5. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కదా. ప్లస్ చేస్తే ఎంత వస్తుంది 3.5, మైనస్ చేస్తే 1 వస్తుంది. 3.5 ఇంటూ 2 అంటే 7, 7 క్యాన్సర్. 2 ఇంటూ 0.5, 0.5 అంటే 1/2. ఆన్సర్ ఎంత 1, ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ వచ్చి 61.5. వన్ ఆఫ్ ద సైడ్ ఈస్ 12.3. ఇది ట్రయాంగిల్, వన్ ఆఫ్ ద సైడ్ వచ్చి 12.3. లెంత్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ అంటే ఇప్పుడు హైట్ కనుక్కోమన్నాడు. ఏరియాకి ఫార్ములా ఏమి, హాఫ్ బేస్ ఇంటూ హైట్. ఏరియా వచ్చి 61.5, హాఫ్ బేస్ అంటే 12.3. హైట్ తెలీదు, కనుక్కోవాలి. 1s 5s కదా. హెచ్ వాల్యూ ఎంత 2 ఇంటూ 5 ఎంత 10. ఫస్ట్ ఆప్షన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 10? డివిజిబుల్ బై 7. ఇక్కడ ఇచ్చిన వాటిలో ఏది 7తో డివిజిబుల్ అవుతుందని అడిగారు. ఫస్ట్ తీసుకోండి, 7660778. 7 10s 70, 66, 7 9 63, 7 4 28, 7 3 21, 7 9 63, 48 వస్తుంది. 7తో పోదు. నెక్స్ట్ దీన్ని చెక్ చేయండి. చెక్ చేస్తే 7తో పోతుంది. 7132951, 717, 7 10s, 717, 7 8 56, 7 9 63, 7 9 63, 7 3. సెకండ్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ వచ్చి 7తో క్యాన్సిల్ అవుతుంది. అమౌంట్ అనే సమ్ అంటే ప్రిన్సిపల్ వచ్చి 2800. ఇక్కడ ఏం కనుక్కోమంటున్నారు, అమౌంట్. అమౌంట్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్టా. ప్రిన్సిపల్ వచ్చి 2800. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చి 10%. టైం పీరియడ్ 2 years. కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి షార్ట్ కట్ ఉంది. 2 years కంటే డబుల్ స్క్వేర్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ పర్సంటేజ్ కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలంటే ఆర్ వాల్యూ 10 కదా. 2 years అంటే ఈ షార్ట్ కట్ యూజ్ చేయొచ్చు. 10కి డబుల్ 20, 10కి స్క్వేర్ 100, స్క్వేర్ చేశాక 2 decimals. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే 21%. అన్ని పర్సంటేజెస్ ప్రిన్సిపల్ మీద కనుక్కోవాలి. ప్రిన్సిపల్ వచ్చి 2800. పర్సంటేజ్ అంటే 1/100. 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి. 2800 1 into 8 8. ఇక్కడ యూనిట్ డిజిట్ 8 రావాలి. యూనిట్ డిజిట్ 8 వచ్చే ఆప్షన్ ఒకటే ఉంది. ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. A:B:C:D కనుక్కోవాలి. A:B 1:3. గివెన్ డేటాని ఈ విధంగా రాసుకోండి. C:D 6:7. ఫస్ట్ ఇది కావాలంటే ఫస్ట్ అంతా మల్టిప్లై చేయాలి. 1 into 4 4, 4 into 6 24. సెకండ్ ఇది కావాలంటే ఫస్ట్ రేషియోలో సెకండ్ మిగతా అన్ని ఫస్ట్లు మల్టిప్లై చేయాలి. 3 into 4 12, 12 6 72. నెక్స్ట్ చూడండి. థర్డ్ ఇది కావాలంటే ఫస్ట్ దాంతో సెకండ్ పార్ట్, సెకండ్ దాంతో సెకండ్ పార్ట్, థర్డ్ దాంతో ఫస్ట్ పార్ట్ మల్టిప్లై చేయాలి. 3 into 3 9, 9 6 54. ఫస్ట్ ఇది కావాలంటే ఫస్ట్ అంతా మల్టిప్లై చేసాం కదా. లాస్ట్ ఇది కావాలంటే లాస్ట్ వాల్యూస్ అంతా మల్టిప్లై చేయాలి. 3 into 3 9, 9 7 63. క్యాన్సిల్ చేయండి. 3 21s, 3 18s, 3 24s, 3 8s. ఆన్సర్ లాస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, 5.4 into 0.1 cube plus 0.03 cube. కింద వచ్చి 3 cube ని కామన్ తీసేయండి. ఇక్కడ 0.3 into 0.3 ఉంది. అంటే 3 into 0.1, 3 into 0.1. 3 ఉన్నాయి కదా, కింద 3 ఉన్నాయి కదా.
ఇంటూ 3 ఇంటూ 0.1. 0.1 క్యూబ్ అని రాసుకుంటే బయటికి ఏం తీసుకోవచ్చు? 3 క్యూబ్. 9 అంటే 3 ఇంటూ 3 కదా, 3 క్యూబ్ని బయటికి తీసేస్తే 0.3 క్యూబ్ వస్తుంది. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. 5.4/3 క్యూబ్ అంటే 27. 27 2s. ఆన్సర్ 0.2. ఫోర్త్ ఆప్షన్. A and B working together can do work in 6 days. చూడండి, ఏ ఎన్ని డేస్లో చేస్తారో తెలియదు, బి ఎన్ని డేస్లో చేస్తారంటే 9 days. బి వచ్చి 9 daysలో చేస్తారు. ఇద్దరు కలిసి ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు? 6 days. షార్ట్ కట్ ఉంది. బి ఇస్తాడు, ఏ ప్లస్ బి ఇస్తాడు. ఏ కావాలంటే ప్రోడక్ట్ బై డిఫరెన్స్. ప్రోడక్ట్ అంటే మల్టిప్లై చేయాలి. 9 into 6 54. డిఫరెన్స్ అంటే 3. ఏ వచ్చి 18 daysలో చేస్తారు. కానీ ఇక్కడ అడిగింది డబుల్ ద వర్క్ కదా, సింగిల్ వర్క్ని 18 daysలో చేస్తారు. డబుల్ ద వర్క్ అంటే 36 days. నెక్స్ట్ క్వశ్చన్. 7/5. 7√7. 7/1. √7 అంటే పవర్ 1/2 కదా, స్క్వేర్ అంటే పవర్లో 2 ఉంటుంది, స్క్వేర్ రూట్ అంటే పవర్లో 1/2 డివైడెడ్ బై, ఇక్కడ డివైడెడ్ బై ఉంది, దాని బదులు మల్టిప్లికేషన్ రాసుకుంటే పవర్ నెగిటివ్ ఉంది కదా, పాజిటివ్ అయిపోతుంది. ఈజ్ ఈక్వల్ టు 7/2x + 3. మనకు తెలుసు a/m ఇంటూ a/n. a/m + n కదా, పవర్స్ ఏమవుతాయి? యాడ్ అవుతాయి. 5 + 1 6. 1/2 + 5/2 ఎంత? 6/2 కదా. 7/9 ఈజ్ ఈక్వల్ టు 7/2x + 3. బేసెస్ ఈక్వల్ అయితే పవర్స్ కూడా ఈక్వల్ అవుతాయి. 9 ఈజ్ ఈక్వల్ టు 2x + 3. 2x ఈజ్ ఈక్వల్ టు 6 కదా, 9లో 3 పోతే 6 అంటే x వాల్యూ 3. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. 5 cos A ఈజ్ ఈక్వల్ టు 4. cos A అంటే ఎంత? 4/5 కదా. మనకు తెలుసు ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. కాస్ అంటే అడ్జసెంట్ బై హైపోటెనస్. 3 4 5 అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. నెక్స్ట్ 3. నెక్స్ట్ కోసికెంట్ స్క్వేర్ A -1 అన్నారా. నెక్స్ట్ కోసికెంట్ అంటే ఏమని? హైపోటెనస్ బై ఆపోజిట్ సైడ్ అంటే హైపోటెనస్ 5 కదా, 5/4 హోల్ స్క్వేర్ -1. పైన కింద రూట్ కామన్ తీసేద్దాం. 3/4 ఇంటూ రూట్ మొత్తానికి ఉంటుంది. సీకెంట్ స్క్వేర్ A -1. సీక్ అంటే ఏమని? హైపోటెనస్ బై అడ్జసెంట్ సైడ్. హైపోటెనస్ 5. ఇక్కడ కోసిక్ అంటే హైపోటెనస్ బై ఆపోజిట్. ఆపోజిట్ సైడ్ ఎంత? ఏకి ఆపోజిట్ 3 కదా. 5/4 హోల్ స్క్వేర్ -1. నెక్స్ట్ 3/4. 5 స్క్వేర్ 25. ఎల్సిఎం 3 స్క్వేర్ కదా. 25లో 9 పోతే 16. 16/9 డివైడెడ్ బై 5 స్క్వేర్ 25. 25లో 16 పోతే 9. 9/16 స్క్వేర్ రూట్ ఉంది. 3/4 √16 అంటే 4. √9 అంటే 3. డివిజన్ బదులు మల్టిప్లికేషన్ రాద్దాం. √9 అంటే 3 కదా, √16 అంటే 4. ఓకే. నెక్స్ట్ చూడండి, ఇక్కడ డివిజన్ ఉంది. డివిజన్ బదులు మల్టిప్లికేషన్ రాసామనుకోండి, 9/16 బదులు ఏమొస్తుంది? 16/9. ఫైనల్గా 3/4 16/9 వస్తుంది. 4 4s 3 3s. ఆన్సర్ 4/3. ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. A train 1312 meters long is running at a speed of 54 meters per second. It takes 106 seconds to cross a tunnel.
డిస్టెన్స్ ఈ ఫార్ములా స్పీడ్ ఇంటూ టైం. డిస్టెన్స్ అంటే లెంత్ ఆఫ్ ద ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ ద టన్నెల్. లెంత్ ఆఫ్ ద ట్రైన్ అంటే 1312, లెంత్ ఆఫ్ ద టన్నెల్ తెలియదు కదా ఎక్స్. స్పీడ్ అంటే 54, టైం ఎంత 106. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 106 ఇంటూ 4 424 వస్తుంది. 106 ఇంటూ 4 424 కదా, 42 ఉంటుంది. 106 ఇంటూ 5 అంటే 530, అంటే 572 వస్తుంది. లెఫ్ట్ సైడ్ ప్లస్ కదా, రైట్ సైడ్కి వెళ్తే మైనస్. సబ్ట్రాక్ట్ చేయండి. 4లో 2 పోతే 2, 1 4 4 4 1 2. ఫస్ట్ ఆప్షన్. A sum of money is distributed among ABCD in the ratio 10:7:9:5. C get 334 more than B. అంటే C కి B కి డిఫరెన్స్ ఇచ్చారు. 7 కి 9 కి డిఫరెన్స్ ఎంత, 2 parts. 2 parts 334. A ఎంతో అడిగారు. A అంటే 10 parts. రిలేషన్ 5 కదా, ఇంటూ 5. 4 into 5 20. యూనిట్ డిజిట్ 0 రావాలి. 0 వచ్చే ఆప్షన్ ఒకటే ఉంది, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ద ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ ఫాదర్ ఈస్ ట్వైస్ ప్రెసెంట్ ఏజెస్ ఆఫ్ 2 sons. ఇదే కదా వాడు ఇచ్చింది. ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ ఫాదర్ ఈస్ ట్వైస్ అంటే 2 times. ఆఫ్టర్ 20 years. ఆఫ్టర్ 20 years అంటే f+20. ఫాదర్ ఏజ్ విల్ బి ఈక్వల్ టు సమ్ ఆఫ్ సన్స్ ఏజెస్ అన్నారా. ఆఫ్టర్ 20 years అంటే ఫస్ట్ సన్ ఏజ్ 20 పెరుగుతుంది, సెకండ్ సన్ ఏజ్ కూడా 20 పెరుగుతుంది. నెక్స్ట్, ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ ఫాదర్ అడిగారా, ఎఫ్ వాల్యూ కనుక్కోవాలి. కనుక్కుందాం. S1 ప్లస్ S2 అంటే ఏమని రాయొచ్చు, f/2 అని రాయొచ్చా. 20 20 క్యాన్సల్. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు S1 ప్లస్ S2 అంటే f/2 ప్లస్ 20. ఎఫ్లో f/2 పోతే f/2. f/2 ఈజ్ ఈక్వల్ టు 20. ఫాదర్ ఏజ్ 40, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. P ఈజ్ ఎనీ పాయింట్ ఇన్సైడ్ రెక్టాంగిల్. ఇక్కడ ఒక రెక్టాంగిల్ అయితే ఉంది, ABCD. P అనేది ఒక పాయింట్. PA ఎంత 85, PB వచ్చి 65, PC ఎంత 5, PD కనుక్కోమంటున్నారు. ఈ విధంగా అడిగితే క్వశ్చన్ మనం ఏం చేయాలంటే స్క్వేర్స్ యొక్క సమ్ము ఈక్వల్ ఉంటుంది. AP స్క్వేర్ ప్లస్ PC స్క్వేర్. AB స్క్వేర్ ప్లస్ PC స్క్వేర్ దేనికి ఈక్వల్, BP స్క్వేర్ ప్లస్ PD స్క్వేర్. ఇక్కడ అడిగింది PDA కదా, PD వాల్యూ కనుక్కోవాలి. BP అన్న ఒకటే, PB అన్న ఒకటే, 65. AP వాల్యూ 85, PC వాల్యూ 5. దీన్ని సాల్వ్ చేస్తే మనకు PD వాల్యూ వస్తుంది. ప్రతి ఒక్కరు సాల్వ్ చేయండి. ఆన్సర్ని కామెంట్లో ప్రతి ఒక్కరు పోస్ట్ చేయండి. సుష్మా పర్చేస్డ్ ఏ యూజ్డ్ కార్ ఫర్ 1,20,000 అండ్ స్పెండ్ 28,500 ఆన్ రిపేర్స్ అన్నారు. అంటే టోటల్ కాస్ట్ ప్రైస్ ఎంత, రిపేర్ కాస్ట్ కూడా, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్, ఇవంతా కాస్ట్ ప్రైస్కే యాడ్ అవుతాయి. కాస్ట్ ప్రైస్ ఎంత ఇప్పుడు ఓవరాల్గా 1,48,500. ఇది కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ ఇచ్చారా 1,38,600. సెల్లింగ్ ప్రైస్ తక్కువ కదా, సెల్లింగ్ ప్రైస్ తక్కువ అంటే లాస్. అంటే థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ రాంగ్. పర్సంటేజ్ లాస్ ఎలా కనుక్కుంటాం, డిఫరెన్స్. డిఫరెన్స్ ఎంత. నెక్స్ట్ చూడండి. 148,500లో 138,600 తీసేయండి. 15లో 6 పోతే 9 కదా, 17లో 8 పోతే ఎంత 9. 9,900 బై కాస్ట్ ప్రైస్ కదా, క్యాలిక్యులేట్ చేస్తే అయిపోతుంది. 2 zeros 2 zeros క్యాన్సిల్. 5 2s 10, 5 9s 45, 5 7s 5 1s 5, 5 9s 45, 5 8s 40.
క్యాన్సలేషన్ చేస్తే ఆన్సర్ వస్తుంది. చేద్దాం. 297 1980 కదా. 6 7s 42 6 9s 54 58 6 2s 12 70. ఆన్సర్ 6 పాయింట్ సంథింగ్ వస్తుంది. అంటే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. ఇక్కడ యావరేజ్ ఎంత ఇచ్చారు? 12. యావరేజ్ అంటే ఫార్ములా ఏమి? S/N కదా. ఎస్ అంటే సమ్ అంటే యాడ్ చేయాలి కదా. సమ్ అంటే ఏం చేయాలి మనం? యాడ్ చేయాలి. యాడ్ చేద్దాం. ఫస్ట్ నెంబర్స్ యాడ్ చేద్దాం. 6 + 10 16 16 ఒక 19 35 కదా. 0.5 ఒక 0.6 1.1 1.8 ప్లస్ ఏ. ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 4 నెంబర్సే కదా. 1 2 3 4 = 12. సాల్వ్ చేస్తే మనకి ఏ వాల్యూ వస్తుంది? ఓకేనా. 36.8 ప్లస్ ఏ = 48. నెక్స్ట్ ఏ వాల్యూ ఎంత వస్తుంది మనకు? 11.2 అయితే వస్తుంది. 4th ఆప్షన్. ఈ క్వశ్చన్ కట్ అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్. మంత్లీ ఇన్కమ్స్ ఆఫ్ 2 ఫ్రెండ్స్ కిరణ్ అండ్ మహేష్. కిరణ్ మహేష్ మంత్లీ ఇన్కమ్స్ అంటే ఏమనుకోవచ్చు? 5x 8x అనుకోవచ్చా? ప్రతి ఒక్కరు ఎంత సేవ్ చేస్తున్నారు? 72,000. ఇన్కమ్లోంచి సేవింగ్స్ తీసేస్తే ఎక్స్పెండిచర్ వస్తుందా? ఎక్స్పెండిచర్ ఏ రేషియోలో ఉంది? 2/4. వాడు ఏం కనుక్కోమన్నాడు? మంత్లీ ఇన్కమ్ ఆఫ్ కిరణ్ అంటే ఏం కనుక్కోవాలి మనం? 5x అయితే కనుక్కోవాలి. చూడండి, 2 1s 2 2s క్రాస్ మల్టిప్లై చేయండి. 2 × 5x 10x 2 × 72 అంటే ఎంత? 144 కదా. = 8x - 72,000. 10x లో 8x పోతే 2x. లెఫ్ట్ సైడ్ మైనస్, రైట్ సైడ్కి వెళ్తే ప్లస్. 144లో 72 పోతే 72. x వాల్యూ ఎంత? 36. 5x అంటే 5 × 36,000 అంటే 1,80,000. లాస్ట్ క్వశ్చన్. ఆర్డర్ ఇది కదా. కాస్ట్ ప్రైస్, మార్కెట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఇచ్చారు. కాస్ట్ ప్రైస్ కన్నా ఎంత ఎక్కువ అంట? 35% ఎక్కువ. ఎంత డిస్కౌంట్ ఇచ్చారు? 20%. పర్సంటేజ్ ప్రాఫిట్ అడిగారు. ఇలా 2% ఇచ్చి సింగిల్ పర్సంటేజ్ అడిగితే ఫార్ములా ఏమి? ఈ రెండింటిని కలిపితే పర్సంటేజ్ ప్రాఫిట్ వస్తుంది. x + y + xy/100. x వచ్చి 35, y వచ్చి -20. 35 × -20/100. 25s 5 7s. 35లో 20 పోతే 15. 15లో 14 పోతే 1 minute. 21s 25s. 15లో 7 పోతే 8. ఆన్సర్ ప్లస్ వచ్చింది కదా. ప్రాఫిట్. ఆన్సర్ సెకండ్ ఆప్షన్. థ్యాంక్ యూ ఎవరీవన్. మన వీడియో నచ్చితే లైక్ చేయండి.